మధ్య తెలంగాణ మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో పత్తి, వరి, అపరాలు, మిరప పంటలు ప్రధాన పంటలుగా సాగవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసే ప్రస్తుత సమయంలో తేమ వాతావరణం పెరిగి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి పైరు చాలా చోట్ల పొట్టదశలో ఉండగా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఉల్లికోడు, కాండం కుళ్ళు, కంకినల్లి ఆశిస్తున్నాయి. అలాగే పత్తిని గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, కాయకుళ్ళు వంటివి నష్టపరుస్తున్నాయి. వరి, పత్తి పంటల్లో చీడపీడలను అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ప్రస్తుతం మధ్య తెలంగాణ మండలంలోని 10 జిల్లాల లోపల ముఖ్యంగా వరి చాలా ప్రాంతాల లోపల పుట్టదశలో ఉంది. మనము క్షేత్ర ప్రదర్శన వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొన్ని సమస్యలను మనం గమనించడం జరిగింది. అందులో ప్రధానంగా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, అది ముఖ్యంగా సన్న రకాల లోపల చాలా ప్రాంతాల లోపల వస్తుంది. ఆకుల యొక్క అంచుల నుంచి లోపటి వరకు ఎండిపోవడం, ముఖ్యంగా ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. మంట పెట్టినట్టే అవుతుంది చేనంతా కూడా, అంటే దూరంకి వెళ్ళి చూస్తే అంతా చివర్లన్నీ ఎండిపోతాయి. బాగా గాలి ద్వారా వ్యాప్తి చెందడం చేత త్వరితగానే పక్క ఫీల్డ్స్ అన్నింటికి కూడా ఆ రోగం అంటుకుంటుంది. తద్వారా ఏంటంటే ముఖ్యంగా ఎన్ను దశలో ఉంది కాబట్టి ఈ గింజలు తాళయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి పూర్తి సరైనటువంటి మందు లేకపోయినప్పటికీ దీని యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు మామూలుగా కాపర్కు సంబంధించినటువంటి కాపర్ హైడ్రాక్సైడ్ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ రెండిట్లో ఏదైనా ఒక మందును స్టెప్టోసైక్లిన్ లేదా ప్లాంటోమైసిన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా సైడ్తో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అది ఒక్కసారి చేస్తే సరిపోదు, 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. చేస్తే కొంత వ్యాప్తిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆశించినటువంటి పొలాల లోపల ఈ నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులను వేయకుండా ఉండడం మంచిది. అది వేస్తే ఇంకా కొంచెం వ్యాప్తి ఎక్కువ అవుతుంది. రోగం తగ్గిన తర్వాత వేసుకుంటే మంచిది. సో కాబట్టి ఈ ఆకు ఎండు తెగులను రైతులు వెంటనే అరికట్టాలి, లేకపోతే తాళ్ళు పోయి మనకు దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గొట్టాలు, ఇక ఆలస్యంగా వేస్తే తప్పనిసరి వస్తుంది. సకాలంలో నాటు వేసినప్పటికీ కూడా ఈ గొట్టాలు ఆశించినట్టు మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది రైతులు దుబ్బులను తీసుకొచ్చిన అందులో మనం ఒక్కొక్క దుబ్బుకి దాదాపు ఒక 5-6 గొట్టాలు ఉన్నట్టు కూడా మనం గమనించాం. ముఖ్యంగా దీనికి కూడా మందులు లేవు మనకు. యాక్చువల్ అయితే తొలి దశలను అయితే మనం రీజెంట్ గుళికలను వేస్తే సరిపోయేది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ లోపల గుళికల కంటే కూడా ఫిప్రోనిల్ ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ గొట్టాలను కూడా మన వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉన్నటువంటి మందులలో అదే మంచి మందు. అయితే ఈ గొట్టాలు ఆశించిన ప్రాంతం లోపల ఈ మొదలలో కాండం కుళ్ళు కూడా ఉన్నట్టు గమనించడం జరిగింది. కాబట్టి ఫిప్రోనిల్ కొట్టేటప్పుడే దాంతోపాటు ఎకరానికి ఒక 1/2 లీటర్ కాంటాఫ్ కానీ లేకపోతే 1/2 లీటరు టిల్ట్ కానీ ఏదైనా ఒకటి కనుక కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అటు గొట్టాలను మరియు ఇటు కాండం కుళ్ళను కూడా అరికట్టవచ్చు. ఇది దోమ కూడా ఆశించే సమయం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులు కొట్టినట్లయితే కొంత మేరకు దోమను కూడా మనం అరికట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా పానికల్ మైట్ అంటే గింజలు ఎక్కడైతే పాలు పంచుకుంటే అక్కడ మాత్రము గింజలు నల్లబారిపోతూ ఉంటాయి. దాని కంకినల్లి అంటారు దాని ద్వారా ఎన్ను లోపల కొన్ని గింజలు తెల్లగా కూడా అవుతూ ఉంటాయి. సో దీని కొరకు కూడా ఈ ప్రొఫెనోఫాస్ అంటే క్యూరోక్రాన్ అనేటువంటి మందుని ఎకరానికి ఒక 1/2 లీటర్, దానికి ఒక 1/2 లీటర్ టిల్ట్ కనుక కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దాంట్లో కూడా ఈ కంకినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కొన్ని దిక్కుల ఎన్ను కంటే ముందు దశలో ఉన్నటువంటి వరి పొలాల లోపల లీఫ్ మైట్ కూడా వస్తుంది. అంటే ఆకంతా పొగ చూరినట్టు ఉంటుంది, అంత మచ్చలుగా, అంటే మామూలుగా పొగ చూరితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో దానికి ఒబెరాన్ అనేటువంటి స్పైరోమెసిఫిన్ అనేటువంటి మందు పిచికారి చేసుకుంటే సమర్థవంతంగా అరికట్టవచ్చు. కంకినల్లి, ఈ లీఫ్ మైట్ అనేటువంటి 2 వాటికి ఇప్పుడు నేను చెప్పిన మందులు మాత్రమే పిచికారి చేయాలి, వేరే మందులు అయితే పనిచేయవు దానికి. ఇంకా అదేవిధంగా మరో రెండో ముఖ్యమైనటువంటి పంట పత్తి లోపల అక్కడక్కడ గులాబీ రంగు పురుగు కూడా ఆశించినట్లు రైతులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ గులాబీ రంగు పురుగు కనుక ఆశించినట్లయితే మనం ఏం చేయలేము ఎందుకంటే దానికి మందు లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా. జనరల్గా దాన్ని నివారించడం కొరకు కొంత మేరకు ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ లాంటి సైపర్మెథిన్ లాంటి కొంచెం కొట్టుకోమని చెప్తాం, కానీ అవి కూడా అంత ఆరోగ్యకరమైనవి కావు. సో అవి రాకుండా ఉండడం కొరకే మనం అనేక రోజులుగా చెప్తాం ఫిరమోన్ ట్రాప్స్, అంటే ఎకరానికి ఒక 10-12 పెట్టడం, లేకపోతే మినిమం 4 అన్న పెట్టి దాని యొక్క ఉధృతిని గమనించి మనం పిచికారి చేసుకుంటే మంచిదని. ముఖ్యంగా తొలి దశలో కనుక అది వస్తున్నట్టు తెలుస్తున్నట్లయితే దానికి ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును
కనుక కొట్టుకున్నట్లయితే గుడ్డు దశ లోపల దాని వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. సో కానీ ఒకసారి వచ్చిన తర్వాత మనం పెద్దగా దాన్ని ఏం చేయలేం. రాకముందు కనుక ఉన్నట్లయితే ఫిరమోన్ ట్రాప్స్ ద్వారా ఉనికిని తెలుసుకొని తొలి దశ లోపల ఈ నీమ్ ఆయిల్ ప్లస్ ప్రొఫెనోఫాస్ దాన్ని కనుక కొట్టుకున్నట్లయితే మనం కొంతమేరకు అరికట్టవచ్చు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి లోపల ఈ పచ్చదోమ ఆశించినట్టు తెలుస్తూ ఉంది. దాని ద్వారా ఆకులన్నీ కూడా బాగా డొప్పలాగా మారిపోతాయి. దాని ద్వారా దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దాని నివారణ కొరకు ఈ ఫ్లోనికామిడ్ మరి డైఫెన్థ్యూరాన్ కలిసి ఉన్నటువంటి మందులు చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. అది ముఖ్యంగా పచ్చదోమకు సంబంధించి. ఇంకా వర్షాలు కంటిన్యూస్గా గత 10 పురుల కాంచి కూడా ఏదో ఒక ప్రాంతంలో రోజు ఒక చిన్న జల్లు పడుతూనే ఉంది. అంటే గాలి లోపల తేమ ఎక్కువైపోవడం, కొంత ఉష్ణోగ్రతలు కూడా తగ్గిన నేపథ్యం లోపల మన కాయకుళ్ళు మరి ఆకు మీద ఆంత్రాగ్నోస్ మచ్చలు, ఆకు మచ్చలు కూడా అక్కడక్కడ రావడం జరిగింది. ఇవి కూడా పంట దిగుబడులను బాగా తగ్గించేందుకు అవకాశం ఉంది. కాబట్టి వాటి నివారణ కొరకు కూడా అంటే ఇంతకుముందు మనం వరిలో ఏదైతే చెప్పినామో ఎగ్జాకోనజోల్, ప్రొపికోనజోల్ లాంటి మందులను లేదంటే M45 కార్బండిజం కలిసి ఉన్నటువంటి మందులను కనుక 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం ఉంది. ఇక కొన్ని ఎర్రచిలక నేల లోపల ఎర్ర బొమ్మిడి రోగం అని అంటారు చాలామంది రైతులు లోకల్గా అయితే. అంత చేనంతా కూడా ఎరుపు రంగులోకి మారి మొత్తంగా కాయల సైజు పెరగదు, పూత రాదు, చెట్టు అంతా గిడిసబారి ఉంటుంది, ఇంకా వదిలిపెడితే బాగుంటుంది అనే స్థితిలో ఉంటుంది క్రాప్. దానికి మనం ఎన్ని మందులు కొట్టినా కూడా పెద్దగా రిజల్ట్ ఉండదు మనకు. ఎక్కడైతే పోషకాల లోపం చాలా ఎక్కువ ఉందో, ముఖ్యంగా ఈ తేలికపాటి నేలల లోపల అధికంగా వర్షాలు కురిసినా లేదా రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల లోపల ఈ తెగులు బాగా ఆశించేందుకు అవకాశం ఉంది. దీని నివారణ కొరకు పోషకాలను ముఖ్యంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా 3-19 కానీ 13-45 కానీ వాటితో పాటు ఈ ఫార్ములా 4 అగ్రోమిన్ యాక్సిడెంట్ కలిపి కొట్టుకున్నట్లయితే కొంత మేరకు ఉపయోగం ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు పత్తి లోపల రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగు మరియు ఆకుమచ్చ, కాయకుళ్ళు, అదేవిధంగా ఎర్రబొమ్మిడితో వీటిని అరికట్టుకుంటే మంచిది.